సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ కొండెక్కని దీపం. రచన మౌనికా సుదర్శనం. చెట్ల మీద పూలన్నీ బతుకమ్మల పేరంటానికి ఇండ్లకు చేరినట్టు, పొద్దుగూకేవేళ పక్షులన్నీ చెట్ల మీదికి చేరుకున్నట్టు, అత్తగారిండ్లకు పోయిన ఆడబిడ్డలు బతుకమ్మ పండుగకు తల్లిగారిండ్లకు చేరుకుంటారు. ఆడబిడ్డల రాకతో ఊరి నిండా రంగురంగుల సీతాకొక చిలుకలు వాలినట్టు, నగల తగదగలతో, గాజుల గలగలలతో, గజ్జల చప్పుళ్లతో, గంధపు వాసనలతో ఊరు కొత్త పెండ్లి కూతురులా మురిసిపోతది. ఇక చిన్ననాటి ముచ్చట్లతో అరుగులు, బ్రతుకు కష్టాల వలపోతలో మంచినీటి బావులు, సెంబటికి పేరుతో ఊరి చివరకు చేరే అమ్మలక్కల ముచ్చట్లు, మస్క చీకట్లో వాకిట మంచాల మీద కూర్చుని పంచుకునే మాటల మూటలు, గుండెల నిండా దాగిన జ్ఞాపకాలను వంపుకుంటూ, గుండెచాటు గాయాలను తడిమి చూసుకుంటూ, సంతోషాల పల్లకిలో ఊరేగుతూ, మనసు పొరల ఒరిపిడికి ఇంకిన కన్నీళ్లను ఓదార్చుకుంటూ, ఇలా పసందైన మాటలతో, ఘాటెక్కిన వాదనలతో, మసాలా సంగతులతో ఊరంతా కుతకుతలాడుద్ది. అమ్మకు, ఓ భూలక్ష్మి, గౌరకి ఇంక లేవలేదాని? మబ్బుల్నే లేసి గాయి గాయి గత్తర చేసేటిదిగా అదే నీ ముద్దుల బిడ్డ. అవ్వల్లో ఇంకా లేవనే లేదా? అవును కాదు, మర్చిపోయినా. ఇక అక్క ఊరికొత్తాందని రాత్రి మా బావ గౌరక్కని నిద్రపోనించినట్టు లేదు, అందుకే మస్తుగా నిద్రపోతాంది అన్నది గౌరీ పిన్ని బిడ్డ సీత. ఓ పొల్లా, ఏం మాటలే గవి, పోయి మీ అక్కని లేపుకోరాదే. ఈ పోరికి పెండ్లైనా వివరం రాలేదు, దీని మొగుడెట్లేగుతాండో ఏమో దీంతోని అంది వాకిలి ఊడుస్తున్న గౌరీ తల్లి భూలక్ష్మి. అమ్మక్క, తమ్ముని సుత తోలుకపోతాం పూలు తెంపనీకి, గౌరక్కని లేపకులే, దానికి కూడా మేమే కోసుకొత్తాం తీ, పాపం దాన్ని పండని అంటూ గిరుక్కుని మళ్ళీపోయింది సీత. గొడ్ల కొట్టంలో పెండకడలు తీస్తున్న గౌరీ తండ్రి వెంకన్న, ఇగో నిన్నేనే, ఓ పాలిట్రా అని వాకిట్లా అలుగుచల్లుతున్న భార్యను రమ్మని పిలిచిండు. ఏందయ్యా, అగ్గో గట్లేడబడుతువి, పానం గిట్ల మంచిగలేదా ఏంది? జరుండు, జప్పనగిన్ని మంచినీళ్ళు తెత్తా అంటున్న భార్యను ఆగమని చెయ్యితో ఇషారా చేసి పెండ్లాం దగ్గరికొచ్చిండు వెంకన్న. నిన్న గౌరవను తోలుకరానిపోయిన గదనే, గౌరవ అత్తా బిడ్డను సాగనంపుకుంటా అనరాని మాటలంటున్నదే, లగ్గమై గిన్నొద్దులైనా పిల్లా జల్లాలేని గొడ్డుమోతుదానివి, మాకేడ దాపురించినవని శాపనార్థాలు పెట్టిందే. ఈ పాలి మీ అవ్వకు చెప్పి డాక్టర్కు చూపించుకునిరా, 2 నెలల్లా కడుపున కాయవడకుంటే నా కొడుక్కు ఇంకొక లగ్గం చేస్తా, ఇక నువ్వు మీ అమ్మగారింటికి పోతావో అడక్క తింటావో నీ ఇష్టం అని పిల్లను ఎట్లు పడితే గట్లన్నదే. ఆ మాటలు ఇంటా అంటే పానం చచ్చిపోయిందే. ఇక గౌరవ్వ దారి పొంట అంతా ముదాం ఏడుతూనే ఉంది. భగవంతుడు కట్టాలన్నీ మనకే పెట్టినట్టున్నాడే అంటూ కండ్ల నీళ్లు తుండుగుడ్డతో తుడుచుకుంటా, సరేతి 10-11 అప్పో సప్పో చేద్దాం గాని బిడ్డను ఇయ్యాలనో రేపో పట్నం తొలకపోయి మంచి డాక్టర్కు చూపించే అన్నాడు వెంకన్న పెండకడులను తట్టలకెత్తుకుంటూ. దాన్నోట్లే మన్నువడా, దాని తలపండు పగలా, దొంగముండ, బిడ్డను రాసి రంపాన పెడతాన్నట్టుంది, దాని నోటికి జడిసి బిడ్డ బువ్వ కూడా సక్కంగా తింటాన్నట్లు లేదు. పోరి దవడలన్నీ గుంజుకపోయి సెంపలు లొట్టలు పడి యాడికాడికి ఎండకపోయింది. బతుకమ్మ పండగంటే పానం లెక్కు ఉండేది. ఊళ్ళే పూలు, సెర్ల పూలు కోలు ముందే తెంపి తెస్తుండే బిడ్డ. ఇప్పుడు పండగన్న కయాలే లేకుండా పోయింది బిడ్డకు. పెండ్లి మీద మన్నువడ, పెండ్లి దాని నెత్తిన నిప్పులు పోసి దాని సంతోషాన్ని దిగమింగింది. అయినా దొంగబొడ్డి, అది కూడా ఆడిదే గదా. 4 వద్దులు ఆలస్యమైతే గొడ్డుపోతని పేర్లు పెడతదా? దాని కొడుకును ముందు దవకాణంలో చూపుపోను, దుఃఖిదునంగానే పంట పండుద్దా? ఇచ్చంత్రం కాకుంటే గట్టి ఇత్తనం పడద్దా ఏంది? నువ్వు సుతా నా మాట ఇన్నావా? వద్దయ్యా, పట్నపోల సంబంధం అంటే ఇనకపోతివి. బిడ్డ కట్టపడద్దే,
మన లెక్కన మట్టి విసుగద్దని తండ్లాడితివి. ఇప్పుడు చూడు దాని గతేమైందో అని వలవల ఏడ్చింది భూలక్ష్మి. కళ్ళు నలుపుకుంటూ వాకిట్లకొచ్చిన బిడ్డను చూసి పెండ్లాం మొగలిద్దరూ ఏమీ తెలియనట్టు మాట మడత పెట్టిండ్రు. అవ్వా, నేను ముగ్గేనానే అంది గౌరి. అద్దుతీ బిడ్డ, నువ్వు పోయి ముఖం గడుగు, నీ చాయ్ పెడతా అంది భూలక్ష్మి. గౌరి బాయిగట్టన కూసోని ఎట్లాంటి బతుకు ఎట్లయిపోయే, 10 అయిపోగానే ఇక సాల్తీ అని చదవకుండా చేసిరి. మంచి సంబంధం, పిల్లగానికి పట్నంలో ఉద్యోగమని అప్పులు చేసి ఉన్నదమ్మి కట్నం పోసి లగ్గం చేసిరి. తమ్ముడు చూడ చిన్న పోరడు. అమ్మనాయనలు తిని తినక రెక్కలు ముక్కలు చేసుకున్నా సాలీ సాలని బతుకులు. ఆడ చూద్దామా, అత్త చూస్తే రాకాసి, మామ ఉన్నా లేనట్లే. ఇక అన్ని మొగుడన్నా మొద్దన్నా ఒకటే. పెండ్లం పక్కల వంటే పక్కకు మళ్ళీ వంటాడు. ఇప్పటిదాకా పెయ్యి మీద సెయ్యే సెరగడు. ఇక పిల్లలంటే నేనేడదెద్దు, ఏం చేద్దు అని గుడ్లలో నీళ్లు నింపుకుంది గౌరి. వాణ్ణి నిలదీస్తే బెదిరిస్తాండు. బయటికి చెప్తే నీ కాందాని మొత్తాన్ని నడిబజాల నరుకుతానని భయపెడతాండు. మరి పిల్లల సంగతి ఎత్తద్దని మీ అవ్వకు చెప్పమంటే నేను చెప్పను. ఎవరి దగ్గరైనా పండి పిల్లల్ని కనమని గలీజు మాటలంటాడు. అమ్మ నాయనలకు ఏం చెప్పాలనో ఎట్లా చెప్పాలనో తోస్తలేదు. చెబితే యాడ గుండె వగులుతారో అని బుగులైతాంది. ఇక దేవుడే నాకు సావురాత రాసిందేమో. ఈ పండగెల్లుడు నా పీనుగెల్లుడు ఒక్కటే కావాలి, గంతకన్నా తోవలేదు అని తీర్మానించుకుంది గౌరి. కాని ఇక ఉన్నన్ని రోజులు నా బాధ అమ్మానాయనలకు తెలియనియద్దు. సంతోషంగా ఆఖరి బతుకమ్మ ఆడి గౌరమ్మ గంగలో కలిసినట్టు నేను సుత ఆ గంగల్నే కలిసిపోతా అనుకుంది గౌరి. గౌరవా, ఎంతసేపే, చాయ్ సల్లార్తాంది, చెప్పన రా బిడ్డా అన్న అవ్వ మాటలతో ఆలోచనలు బందుపెట్టి ఆ అత్తానా అంటూ గబగబా ముఖం కడుక్కొని పోయింది గౌరి. అవ్వ కొంగుతో ముఖం తుడుచుకుంటా అంటే చిన్నతనం యాదికొచ్చింది. అవ్వ కొంగంటే పిల్లలకు దాపుడు పెట్టే. ఎక్కడ తినేది దొరికినా అవ్వ చెంగున ముడేసి పిల్ల పచ్చులకు తల్లి పచ్చి తెచ్చినట్టు తెచ్చిపెట్టేది. కాయో పండో అప్పలో చివరకు చిల్లర పైసలు అవ్వ కొంగునే దొరికేయి. అవ్వ కొంగు అక్షయ పాత్ర. ఆ కొంగు ఎండకు వానకు గొడుగు పట్టేది. జరమొచ్చినా పడిసెం పట్టినా అవ్వ కొంగే ఆసరా అయ్యేది. ఇప్పుడు కూడా గుడ్ల నీళ్లు కనపడకుండా అవ్వ కొంగే కాపాడింది అనుకుంది గౌరి. అవ్వ ఇచ్చిన చాయి అమృతం కన్నా ఎక్కువే. అవ్వా, చాయిలా గిన్ని కారపు సుట్టలు పోయి రాదే అంది గౌరి. మాపటేల తిందూలే బిడ్డా, ఇయాల ఎంగిలి పూల బతుకమ్మ, ఒక పొద్దుండి బతుకమ్మ వేరు. తమ్ముడు తంగేడు పూలకు పోయిండు, జప్పన్నే అత్తడుతీ అంది భూలక్ష్మి. తలదీపార స్నానం చేసి కొత్త చీర కట్టుకుని ముత్తైదులా నిండుగా అలంకరించుకుని నట్టింట్ల సాపేసి సిబ్బిలా బీరాకుల పరిసి తంగేడు పూలతో బతుకమ్మ పేర్చింది. దేవుని ముందు పెట్టి పూజించింది. అగరొత్తులంటించి కొబ్బరికాయ కొట్టి నీళ్లారబోసి దండం పెట్టుకుంది గౌరి. మంచిగా మొక్కుకో బిడ్డ, అచ్చే ఏడు సంకల బిడ్డతో బతుకమ్మను ఆడిపియమని గౌరీదేవికి మొక్కు బిడ్డ అంది భూలక్ష్మి. పిచ్చి తల్లి, కాపురం చెయ్యని మొగనితో పిల్లలు కనమంటే దేవుడేం చెప్తాడు? మన తలరాత చక్కగా లేనప్పుడు ఎంత మొక్కితే ఏమొస్తుంది అని మతిలా అనుకొని కళ్ళు మూసుకుని ఏ బాధ లేకుండా ఎవరినీ బాధ పెట్టకుండా నువ్వు గంగలో కరిగినట్టు నన్ను నీలో కలుపుకో తల్లి. మా అవ్వను బాపును తమ్ముణ్ణి సల్లంగా చూడమ్మా అని మొక్కింది గౌరి. గుండె దిటవు చేసుకున్నాక ధైర్యం తెచ్చుకొని ఉన్న 4 రోజులు సంతోషంగా ఉండాలి అనుకుంది గౌరి. ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయ బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ. పండగ అన్ని రోజులు తీరొక్క చీర కట్టింది. రంగురంగుల పూలతో
భక్తిగా బతుకమ్మను పేర్చింది. రోజుకో నైవేద్యం పెట్టింది. తమ్మునికి బుద్ధి మాటలు చెప్పింది. నాయన కాళ్ళు పట్టింది. అమ్మ తలకు నూనె రాసి కొప్పు పెట్టింది. అందరితో ప్రేమగా మాట్లాడింది. ఆటపాటలతో అందరినీ సంతోషపెట్టింది. కాని గుండెల్లో రగిలే నిప్పుల కొలిమిని, మనసులో ఆగని దుఃఖపు ముసురును, మళ్లీ ఆడలేని బతుకమ్మను, ఆడకుండానే ఓడిపోయిన బతుకును తలచినప్పుడల్లా రంగులు మారే ముఖాన్ని నవ్వుల బుర్కా చాటుకు నెట్టేసింది గౌరి. బిడ్డా, దౌకానకు పోదమే అని తల్లి ఎన్నిసార్లన్నా, సద్దుల బతుకమ్మ తెల్లారిపోదంతి అని నచ్చజెప్పింది గౌరి. ఆ ఖర్చు సుత నా ఆఖరి పైనానికి అక్కరి కొత్తయ్యని మదిలో తలచింది గౌరి. ఆ రోజు సద్దుల బతుకమ్మ. అందని కొమ్మల తంగేడు పూలు, అంతులేని లోతుల తామరలు, కలువలు, గౌరమ్మకిష్టమైన గుమ్మడి పూలు, దేవుళ్ళకిష్టమైన మందారాలు, పొన్నలు, పొగడలు, సీతమ్మ జడలు, గునుగు పూలు, బంతులు, చేమంతులు, గోరింటలు అన్నింటినీ బీరాకులో పరిచి పెద్ద తాంబాలంలో దొంతరలుగా పెట్టి బతుకమ్మను పేర్చి బతుకమ్మ శిఖరాన పసుపుతో గౌరమ్మను చేసి అలంకరించింది. దేవుని దగ్గర బతుకమ్మను పెట్టి సత్తుపిండి, పెరుగన్నం, పులిహోర, మలీద ముద్దలు, కొబ్బరన్నం, నువ్వులన్నం నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చింది గౌరి. అమ్మానాయనల కాళ్లకు మనసారా మొక్కింది. అమ్మానాయనల రుణం తీర్చుకోకుండానే వెళ్ళిపోతానా? మళ్లీ జన్ముంటే కొడుకుగానో, ఎద్దుగానో, నాగలిగానో మీ ఇంట్లో పుట్టి రుణం తీర్చుకుంటా అనుకుంది గౌరి. గౌరిని చూసిన తల్లి తన దిష్టే బిడ్డకు తగులుతుందని గౌరి అరికాలికి దిష్టిబొట్టు పెట్టింది. 2 చేతులతో తల నిమిరి మెటికలు విరిసింది. వేళ్లు ఫటుక్కున ఇరిగాయి. గౌరి పేర్చిన బతుకమ్మ సద్దుల పండుగకు వన్నె తెచ్చింది. ఈ ఏడు ఊళ్ళే గౌరీదే పెద్ద బతుకమ్మ. భూలక్ష్మి పిల్ల బతుకమ్మను, గౌరి తల్లి బతుకమ్మను తలకెత్తుకున్నారు. నైవేద్యాల గిన్నెతో తమ్ముడు తోడు నడవంగా, డప్పు సప్పుళ్లతో వాడకట్టు బతుకమ్మలన్నీ వెంట నడువంగా, దివినుండి దిగిన అప్సరసలా నడుస్తూ దేవుని గుడి దగ్గర సద్దుల బతుకమ్మ ఆఖరి ఆటకు బయలెళ్ళింది గౌరి. డప్పు చప్పుళ్ళు, చుట్టూ జనాలు. రేపు కూడా ఇంతేగా. ఇప్పుడు సంతోషంగా నడిచే వీళ్ళందరూ రేపు నన్ను గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ నడుస్తారు. నాయన నా ముందు నడుస్తాడు. ఇవన్నీ అప్పుడు నాకు అగుపడవు. ఈ ఆలోచనలు మనసులో ముసరగానే కండ్లు నీటి చెలవలైనవి గౌరికి. ఆ పొద్దు ఎన్నడూ ఆడని బతుకమ్మ ఆడింది గౌరి. ఎప్పుడూ గొంతిప్పని గౌరి ఎన్నెన్ని పాటలు పాడిందో. దోస్తులతో కూడి దస్తీబిస్తీ ఆడింది, చెమ్మచెక్కలాడింది, జంటలుగా విడిపోయి ఎదురుకోళ్లాడింది, కూసోని కాళ్లతో ఆడే తుమ్మిస ఆడింది. అలసిపోయేదాకా ఆడి పాడి అందరితో కలిసి బతుకమ్మను సాగనంపనీకి పెద్ద చెరువుకి చేరుకుంది గౌరి. అమ్మా, నాయన, తమ్ముడు సాయం పట్టంగా బతుకమ్మతో చెరులో దిగింది గౌరి. పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ, ఇచ్చుకుంట వాయనం పుచ్చుకుంటి వాయనం. జోరుగా సాగే బతుకమ్మ పాటలు, మంగళహారతులు, వాయినాల పాటలతో రేవంతా సందడిగా ఉంది. దీపాలతో తేలే బతుకమ్మలతో చెరువు వెలుగుపూల తోటలా కనిపిస్తాంది. పిల్ల బతుకమ్మను విడిచి అందరూ కలిసి పెద్ద బతుకమ్మను కొంచెం లోతుకు వెళ్లి ఇడిసిపెడుతున్నారు. గౌరమ్మ, నీతో నన్ను గంగలో కలుపు తల్లి అని గౌరమ్మకు మొక్కి, నీ దీపం కొండెక్కక ముందే నా దీపాన్ని కొండెక్కిచ్చు తల్లి అని మనసులో చివరిసారి మొక్కుకుంది. అవ్వ ముఖం చూసింది. పిచ్చి తల్లి, బిడ్డ చాలా సంతోషంగా ఉందని అమాయకంగా మురిసిపోతాంది. తండ్రి కళ్లల్లో ఎన్నడూ కనపడని సంబురం. తమ్మునిది
ఆటగోలు పసితనమైనా నేనేడ పడతానోనని చెయ్యి గట్టిగా పట్టుకుండు భర్త గుర్తుకొచ్చిండు. అరే కొడుక, నా జీవితాన్ని ఎందుకు నాశనం చేసినవురా అని గట్టిగా అరవాలనిపించింది. సంసారానికి పనికిరానోడివి ఆడపిల్లల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నావురా అనాలనిపించింది. అవును, నేను చస్తేనే ఈ సమస్య తీరిపోద్దా? నా దినాలు తిరగకముందే వాడు మళ్ళో పెళ్లి చేసుకుంటాడు. పిల్లలు పుట్టారనే బాధతో ఆత్మహత్య చేసుకుందని నా మీద నింద మోపుతాడు కూడా. అందరూ ఇదే నిజమని నమ్ముతారు. ఆ తర్వాత ఇంకో అమాయకురాలు బలిపీఠం ఎక్కుద్ది. దాని బతుకు గింతే. మరి వాడు ఆడేసులోడైనా మొగేశం వేసుకుని దొరలా బతుకుతాడు. మరి ఆని తప్పుకు శిక్ష లేదా? తప్పు చేసినోడేమో తలెగిరేసి పొగరుతో బతుకుతుంటే ఏ తప్పు చెయ్యని నేనెందుకు చావాలి? లేదు, చావద్దు. తెగబడి కొట్లాడతా. ఆడదంటే నీళ్లలో కరిగిపోయే గౌరమ్మ కాదు, నీళ్లల సుత మంటలు పుట్టించే భద్రకాళిలా అనిపిస్తా. గిట్ల భయపడి నిందలు మోసి సావడానికేనా నేను పుట్టింది? లేదు, నేను బతుకుతా. నన్నేడిపించిన అందర్నీ నలుగుట్లకు గుంజుతా. ఆళ్ళందరి అసలు రంగు బయటికి ఇగ్గి చూపెడతా అనుకుంది గౌరి. ఇట్లా గౌరి మనసులో ఆలోచనల తర్కం చావు నుండి బతుకు మీదికి మళ్ళింది. ఇది చాలు. చచ్చిపోవాలి అనుకున్న వారికి ఒక్క క్షణం ఆలోచన మారితే ఇక చావమన్నా చావరు. అదే జరిగింది ఇక్కడ. లేదు, ఈ నీళ్లలో పడి కుళ్ళిపోయి సావడం కంటే కొట్లాడి సాస్తా. అమ్మకు నాయనకు తోడై తమ్ముణ్ణి గొప్పోణ్ణి చేసి కుటుంబాన్ని రేవుకు తెస్తా. ఈ ఆలోచన రాగానే గౌరి గుండె వేగం తగ్గింది. కాలు వెనక్కు పడింది. తల్లి బతుకమ్మ నీటి తెమ్మరలపై తూగుతూ ఊయలలూగుతూ నిశ్చలంగా కదిలిపోతాంది. గౌరి మనసు కూడా ఆలోచన బరువులను దులుపుకొని నిమ్మల పడతాంది. తమ్ముడు చెయ్యి వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఏదెట్లయినా ఇక అన్యాయానికి ఎదురుమల్లుతా. అవసరమైతే ఊరిని తన వాళ్ళని కూడగట్టుకొని ధైర్యంగా నిలబడి కొట్లాడతా. మా అంటే పానం బొద్ది గంతే. అట్ల చచ్చే బదులు గిట్ల చస్తా. సావుకు భయపడి రోజూ సావడం కంటే సంపుతానన్న వాణ్ణి సంపి బొందవెడతా. మొగని ముసిగేసుకున్న మొగోడుగాని ఆనికి బుద్ధి చెప్తా అని ధైర్యంగా ముందడుగు వేయటానికి నిశ్చయించుకొని నీళ్లల్లో వెనకడుగు వేసింది గౌరి. ముందుకు నడుస్తున్న తండ్రి చేయిని గట్టిగా పట్టుకుంది. నాన్నా, నన్ను నీ పెద్ద కొడుకు అనుకో అనుకుంది. నీళ్లల్లో నెమ్మదిగా నడిచే అమ్మ భుజం చుట్టూ చెయ్యి వేసి ఆసరాగా తోడై నడిచింది. తమ్ముడు గెంతుతూ ముందుకు నడుస్తున్నాడు. ఎక్కడలేని ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఇంటివైపు అడుగులు వేసింది గౌరి. దూరంగా కదిలే పెద్ద బతుకమ్మ అటూ ఇటూ ఊగుతూ ఆశీర్వదిస్తున్నట్టు, కొండెక్కని గౌరమ్మ దీపం చీకట్లో దారి చూపిస్తున్నట్టు తోచింది.